సో గైస్, నైట్ అయితే వేయింగ్ బ్రిడ్జ్ లేదని చెప్పేసి అన్లోడ్ చేయలేదు. అందులోనూ ముఠా వాళ్ళు అయితే వెళ్ళిపోయారంట. సో ఇప్పుడైతే మనము కాట దగ్గరికి అయితే వచ్చాము. సో కాట వేసుకునేసి మళ్ళీ 2 కిలోమీటర్లు పోవాలన్నమాట అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ చూడండి, నాకు బాగా నచ్చింది ఏమంటే అన్న వేయింగ్ బ్రిడ్జ్ అన్నదే అంట బండి. చూడండి ఎంత బాగా పెట్టుకున్నాడు, రేకులు వేసి రేకుల కింద. సీసీ కెమెరాలు అయితే 1 2 3 4 మొత్తము 4 సీసీ కెమెరాలు ఉన్నాయి. 5 సీసీ కెమెరాలు ఉన్నాయి. సో ఫుల్ సేఫ్టీ అన్నమాట. సో పక్కనే ఏదో పశు వైద్యశాల ఉన్నది. బండి స్టార్ట్ చేసుకుందాము. అన్నీ ఇప్పుడు వచ్చాడనమాట. మేము దాదాపు అర్ధగంట సేపు నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. టైం వచ్చేసి 6:10, 5:45 వచ్చినా నేను ఇంటికి. అప్పటి నుంచి ఈ కోతులతో భయం అవుతుంది. బండి కాడికి వస్తే ధనా దుంకుతాయి వేసట్లా. చూడండి జాంకాయలు వీక్కుని ఎట్లా వెళ్ళిపోతున్నాయో. ఆరు 20 అవుతుంది. ఒకసారి పెట్టమంటారు, ఒకసారి వద్దంటారు. ఇక్కడ చూడండి, ఆడ సీసీ కెమెరా ఉంది. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. తాడైతే తీస్తున్నాను. తీయనా? సో టార్పల్ మొత్తం అంతా తీసి నీట్గా అయితే ఇక్కడ కట్టేసినాను. దోలు తీరిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, అన్న వాళ్ళు అయితే అన్లోడ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో చూడాలి ఎంతసేపు చేస్తారు అన్లోడ్. ఇక్కడ టీ హౌస్ అనేసి ఉన్నది, పోయేసి ఒక చాయ్ తాగల్లా. ప్రతి చిన్న పల్లిలో కూడా పెట్టేసినారు ఇవి బ్రాంచ్లు. టీ హౌస్ అంట, టీ టైం అంట, ఇట్లాంటివి చాలా పెట్టినారు. సో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో ఏమో వీళ్ళవి. మన బండి అక్కడ అన్లోడ్ అవుతా ఉంది. ఒక చాయ్ తాగుదామనేసి ఇక్కడికి వచ్చాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనము బండి అయితే అన్లోడ్ అవుతా ఉన్నది. సో టార్పాల్ తీసి ఫుల్ చెమట పట్టింటే ఇక్కడే ఒక బాత్రూమ్ ఉండిందనమాట. బాత్రూమ్ ఉంటే అన్న స్నానం చేసుకుంటానంటే తప్పకోకుండా కృష్ణ చేసుకోబో అనేసి అన్నాడు అనమాట. సో వెళ్ళేసి స్నానం చేసుకొని అయితే వచ్చేసాను. సో ఇప్పుడే ఛాయ్ కూడా తాగేసి వచ్చాను అనమాట. సో అన్లోడ్ అయిపోతానంటే తుని దగ్గరే మనకి 20 కిలోమీటర్లు చూడాలి. ఫోన్ చేసి కనుక్కుంటాను లోడింగ్. తుని నుంచి మళ్ళీ రాజమండ్రికి ఏదన్నా ఉంటే మేలు అనుకొని, ఎందుకంటే లోడింగ్ లేవన్నమాట ఎక్కడ చూసినా కూడా. అందుకు లేట్ అయినా పర్లేదు, డీజిల్ సేవ్ చేయాలా. సో ఫాస్టాగ్లకి దానికి దీనికన్నా వస్తుందన్నమాట. రాజమండ్రి వరకు ఎంటీ పోతే ఆడు కూడా రేటు కూడా అంత ఏం లేదు కిరాయి. సో అందుకనే నిదానంగా చూసుకొని వెళ్ళాలనేసి వీటి నుంచి మళ్ళీ లోడ్ ఉంటే ఎత్తుకుంటా, లేదంటే ఎంటీ వెళ్ళిపోతాను. సో చూద్దాం బండి ఇంకా ఎంతసేపు అన్లోడ్ అవుతుందో. సో ఆడైతే ఒక 150 మూటలు దింపుకొనేసి ఇంకా ఒక 150 మూటలు ఉన్నాయన్నమాట. 150 కూడా లేవు అనుక, ఇంకా కొద్దిగా ఉన్నాయి అంతే. సో మళ్ళీ కాటా పెట్టడానికి అయితే వచ్చాము. ఆడ ఒక పాయింట్ అయిపోయింది, మళ్ళీ ఇంకో పాయింట్. నాకు చెప్పే ఉండలేదు, మనకి ఒకే పాయింట్లో అన్లోడ్ అయిపోతాయి అన్నాడు, కానీ ఇట్లా 2 పాయింట్లు 3 పాయింట్లు అని చెప్పలేదు. ఇప్పటికే కాటా అయితే 4-5 సార్లు వేసాను. బట్ చూడండి, మళ్ళీ కాటా దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో అన్న అయితే మళ్ళీ మూసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే బండి ఉండింది ఇక్కడ దోస్తో, ఇప్పుడు ఆటకపోయింది అనమాట. అంతా ఒకటి కూడా కరెక్ట్ చెప్పరు అనమాట. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర అయితే మనకి ఒకే పాయింట్లో లోడింగ్ అవుతుంది, ఒకే పాయింట్లో అన్లోడింగ్ అవుతుంది, అది ఇది అని చెప్తారు. ఇటు చూస్తే 30 చోట్ల అన్లోడ్ చేపిస్తారు. అందుకే అనమాట డ్రైవర్లకు కూడా విసుగు వచ్చేస్తుంది.
ఇప్పుడు వండుకొని బాడీకి ఒక 1000 రూపాయలు ఎక్కువ అవుతుందని చెప్తే ఎందుకు ఇవ్వాలనేసి ఇంకా వాళ్ళు చెప్పిండే బాడీలోనే ఇంకా ఒక 500 తక్కువ ఇస్తాడంట. మనము ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పామంటే వాళ్ళు ఏదో చెక్ చేయిస్తారు. సో చూద్దాం, అన్లోడ్ అయిపోతానట్టే బస్తాలు దింపేసి మళ్ళీ లోడింగ్ అయితే చూడాలా. ఇటుపక్క అంతా మళ్ళు పెడుతున్నారు వరి. ఇటుపక్క ట్రాక్టర్ ఇంటింటికి ఒకటి ఉంటుంది కదా. తాటికాయలు కూడా ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు మళ్ళీ ఏదో పల్లిలోకి వచ్చాము. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా తాటికాయలు, తాటి చెట్లు, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. సో ఈ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు చాలా మంది చెట్లలోంచి కింద పడినారు అంటే అప్పటి నుంచి ఒక 2 సంవత్సరాల నుంచి అయితే ఎక్కువ కాయలు పీకడం లేదంట. ఇప్పుడు మనతో పాటు పక్కన కూర్చోన్నాడు కదా, ఆ అన్న కూడా పక్కన కూర్చొని వచ్చాడు అనమాట మనకి అడ్రస్ చెప్పేదానికి. సో ఆ అన్న కూడా తాటికాయలు పీకేవాడంట. సో ఇప్పుడు మనమైతే ఈడే అనమాట అన్లోడ్ చేసేది. దీని లోపలికి రివర్స్ పెట్టాలా. సో ఈ కాసింత జాగాలోనే రివర్స్ పెట్టాలి మనము. చూద్దాం, రివర్స్ పెట్టేసి ఇంకా కొన్ని ఉండ దింపేస్తే కానీ బిర్న లోడింగ్కి వెళ్ళిపోవచ్చు. మన బండిని అయితే లోపల పెట్టేసాము, అక్కడైతే అన్లోడ్ అవుతుంది. సో సెటర్ రూమ్ కనిపిస్తుంది కదా, అక్కడ దింపుకుంటారంట. సో కొన్ని మూటలు ఉన్నాయి, దింపుకుంటూ వేస్తే ఇటు నుంచి బయలుదేరి వెళ్ళిపోతాము. టిఫిన్ టైం అయితే అవుతుంది, 8:30 అవుతున్నది. ఇక్కడ చూడండి గడ్డి అయితే పెంచుకుంటున్నారు, అలాగే టెంకాయ చెట్లు కూడా పెట్టారు. బాగున్నది అనమాట, గార్డెన్ లాగా. కాంపౌండ్ వాల్ కట్టేశారు చుట్టూ. సో నార్మల్గా సింపుల్గా ఇట్లా బండ్లు పెట్టుకొని ఒక 2-3 బండ్లు పెట్టుకొని ఇట్లా మామూలుగా చెట్లు అన్నీ పెట్టుకొని ఇట్లా ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, హ్యాపీ లైఫ్ అనమాట. సో ఇట్లాంటి బుజ్జి బండ్లు ఒక 4-5 పెట్టుకోవాలి. అంటే అన్నీ ఇవే కాదు, రకానికి ఒకటి. టాటా బండి ఒకటి, ఐచర్ బండి ఒకటి, భారత బెంజు, ఇంకా యావే ఉన్నాయి అన్నీ, అశోక్ లైలాండ్, ఇట్లా 4-5 బండ్లు అన్నీ కంపెనీకి బండి పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు బాగుంటుంది. అన్నీ బయట అయితే తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఇంటికాడ ఉన్నప్పుడు అన్నీ ఒకసారి ఎప్పుడన్నా పూజ పెట్టినప్పుడు ప్లేస్ ఉండడానికి అయితే ఇట్లా ఒక ప్లేస్ ఉండాలి. బాగా భలే ఉన్నది ప్లేస్ అయితే కనుక. ఈ బండి తోలేటప్పుడు అంత చిన్నగా అనిపిస్తుంది, బయట నుంచి చూసి చూడండి ఎంత పెద్దగా ఉందో బండి. సేమ్ లారీకి ఏమాత్రం తీసిపోదు అనమాట. ఐచర్ కూడా భలే ఉంటుంది. ఈ మొత్తం బండికి అంతా క్యారియరే అనమాట లుక్. మదనపల్లి క్యారియరు సింపుల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. బండి అయితే అన్లోడ్ అయిపోయింది, కిరాయి ఫోన్పే వేయించుకునేసి బయలుదేరుతున్నాను. ఇక్కడ చూడండి లొకేషన్లు ఎట్లున్నాయో. ఇక్కడ నుంచి ఒక 38 కిలోమీటర్లు పోతే హైవే దొరుకుతుందంట. హైవే ఎక్కేసి రాజమండ్రి సైడ్ అయితే వెళ్ళిపోతున్నాను ఎంటీ, ఒక 100 కిలోమీటర్లు. ఇక్కడ ఏం లోడింగ్స్ ఏమి ఉండవు ఇంకా. సో మళ్ళీ ఒక 2000 డీజిల్ అయితే మళ్ళీ ఖర్చు అవుతుంది. ఒక 100 కిలోమీటర్లు అయితే ఎంటీ వెళ్తున్నాను. ఇంకా ఈరోజు అయితే లోడ్ కాదు, ఇంకా రేపే లోడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, టైం వచ్చేసి 11 గంటలు అవుతుంది. అబ్బా అంటే రాజమండ్రికి ఇంకొక 2 గంటలు 3 గంటల సేపులో వెళ్ళిపోతాను. ఇంకంతా ఖాళీనే, అంత లోపల లోడింగ్ మాట్లాడుకోవాలి. సో అక్కడి నుంచి అయితే మనకి చెట్లు అయితే అవుతాయి, లేదంటే చెట్లు కాకపోయినా కూడా అక్కడి నుంచి మళ్ళీ జాంకాయలు కూడా అవుతాయి లోడు. సో అక్కడి నుంచి జాంకాయలు అయినా చెట్లు అయినా ఏదో ఒకటి వేస్తాను. సో డైరెక్ట్గా అయితే నేను అక్కడ వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ చేస్తాను. ఇక్కడైతే చూడండి లొకేషన్లు ఎట్లా ఉన్నాయో. ఇప్పుడు ఇక్కడంతా మనము తుని బ్యాక్ సైడ్ ఉన్నామన్నమాట. తుని దగ్గర కొండలు ఉంటాయి కదా, ఆ కొండలు బ్యాక్ సైడ్ ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసి నర్సీపట్నం నుంచి ఇట్లా తుని రోడ్డుకి అయితే వెళ్తున్నాము. ఇంకా టిఫిన్ చేయలేదు, చేయాలా. ఇటు పక్క అయితే వరి అయితే నాటుతున్నారనమాట. ఇప్పుడైతే రాజమండ్రికి అయితే ఎంటీ వెళ్ళిపోతున్నాను. సో మీ ఊర్లో కూడా నాట్లు వేస్తూ ఉంటే కమెంట్ చేయండి. వాళ్ళు అయితే పగిరి బీకుతున్నారనమాట.
సో ఇక్కడ ట్రాక్టర్ కూడా ఉన్నది ఒకటి. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఇంకా ఒక 2 రోజులు 3 రోజుల్లో అంతా మొత్తం నాటేస్తారనమాట. సో ఇక్కడున్నా చూడండి ట్రాక్టర్. పల్లెల సైడ్ వస్తే వెదర్ చాలా బాగుంటుంది అనమాట. చల్లగాలి ఉంది కానీ బండ్లో కూర్చో అంటే వేడిగా ఉంది, పోతా అంటే పర్లేదు. ఈడైనా అంతే, ఇప్పుడు బండి నిలబెట్టేసి బండ్లో కూర్చున్నామంటే ఫుల్ వేడి. ఇక్కడ చూడండి నాటుతున్నారు ఈడ ఆల్రెడీ. అబ్బా ఇదేంది ఇది? ఇవేంటో తెలీదు, అవి ఏంటో రోడ్ల మీద వేశారు, నాకైతే తెలియదు అవేంటో. డీజిల్ అయితే రెడ్ పాయింట్లో కొడిపోయింది, అప్పటి నుంచి ఇండికేషన్ అయితే వస్తుంది. సో హైవేలోకి పోతానట్టే ఒక రేంజ్ వచ్చేసి ఇప్పుడే బీప్ సౌండ్లు వస్తుంది. ఇది రేంజ్ ఒక 80 కిలోమీటర్లు అయితే పోవచ్చు మ్యాక్సిమము. 80 అంటే 50 కిలోమీటర్లు పోయేసి పట్టుకోవాలా, పోయేసి పట్టుకుందాం. ఇది మొత్తం అడవి అనమాట, ఎటు చూసినా కొండలే, దట్టమైన అడవులు. సో ఉంటే ఇంకా 35 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు వచ్చా అంతే, మొత్తం దట్టమైన అడవి. చూడండి చూపిస్తాను, ఇంకా డౌన్కి పోవాలా. ఇక్కడ చూడండి కొండలు ఎట్లున్నాయో, అబ్బా బాబా బాబా. ఇటు చూపిస్తాను కొద్దిగా. ఈ చెట్లు అన్నీ అడ్డం ఉన్నాయి ఇక్కడ, రోడ్ల మీదకే వచ్చాయి అనమాట చెట్లు అయితే. చూడండి ఎవరు పట్టించుకునే వాళ్ళే లేదు. ఇటు చూడండి, ఇది కదా అసలైన అడవి అంటే. సో తాటికాయలు అయితే అట్లే వదిలేసినారు, చాలా బాధ అవుతుంది నాకు. అన్ని చెట్లలో ఉండి రాలిపోయి కింద పడిపోతున్నాయి. అమ్మా ఈ అడవిలో కూడా ఊరుందా? అబ్బా డీజిల్ యాడ్ అయిపోతుందా అని అప్ అండ్ డౌన్ అయిపోయిందంటే ఆగిపోతుంది. సో కొండల పక్కనే వెళ్తూ ఉన్నాము, పెద్ద చెరువు వచ్చింది చూడండి. ఇటు పక్క అంతా కొండ, దగ్గర కొండ వారే పోతామేమో మనము. జస్ట్ పక్కనే ఇంకా ఒక 200 మీటర్స్ అంత దగ్గర ఉన్నది, 200-300 మీటర్స్. ఓయమ్మ టెంకాయ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో టెంకాయ చెట్లు. దానిపైకి ఎక్కరనమాట, అవంతకు అవే కింద రాలిపోయి పడిపోతాయి. చూడండి ఎంత హైట్ ఉన్నాయి. ఓయమ్మ డీజిల్ అయితే అప్పటి నుంచి ఒక అయ్యో అని కొట్టుకుంటూనే ఉంది. ఏం చేసేది, ఈడ ఆడుంది డీజిల్ బంకులే లేవు. ఇంకొక 20 కిలోమీటర్లు పోయినామంటే మనము హైవే ఎక్కేస్తాము, ఏం ప్రాబ్లం లేదు. పల్లెల్లో చూసుకొని వెళ్ళాలా, పైన వైర్లు అవి ఇవి తగిలినాయంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కిందికి ఉంటాయి అన్నమాట పల్లెల్లో వైర్లు, చూసుకొని పోవాలా. ఇక్కడ నుంచి కత్తిపూడి వచ్చేసి ఒక 10 కిలోమీటర్లు ఉన్నది. డీజిల్ పట్టుకుందాం అనేసి, డీజిల్ చూడండి ఫుల్ ఎండ్ పాయింట్కి వచ్చేసింది. మళ్ళీ మధ్యలో ఏమన్నా నిలిచిపోతే ప్రాబ్లం అనేసి ఒక 2000-3000 వేసుకొని బయలుదేరుదాం ఇక్కడి నుంచి. సో ఇట్లా బొంకుల్లో ఏమంటే కొద్దిగా 2000-3000 పట్టినామంటే షార్టేజ్ వస్తుంది. చూద్దాం. భారత్ పెట్రోల్ బంక్ ఇది. ఈడైతే ఏం పట్టించుకోలేదు, ఓన్లీ క్యాష్ అంట. నా దగ్గర క్యాష్ 200 ఉంది. ఓన్లీ క్యాష్ అంట, ఫోన్పే లేదంట, కార్డ్ లేదంట, పేటిఎం లేదంట, ఏం లేదంట, ఓన్లీ క్యాష్. ఇట్లా అయితే కష్టం చాలా. బిల్లు కూడా రాదంట. ఏదో విధంగా కాల్చింటే పక్కన ఎవరినన్నా అడిగి వేసుకుందాం అనుకున్నా, కానీ నమ్మకం లేదు ద్వారా మాకు బిల్లు కూడా రాదంట. వాళ్ళ డీజే వాళ్ళ దగ్గరే పెట్టుకొని మా బాటికి మేము పోతాం. ఇంకో 10 కిలోమీటర్లు ఆరాంగా వెళ్ళిపోతుంది. 2 లీటర్లు ఉంటే చాలు మా బండికి, 1.5 లీటర్ ఉంటే చాలు కరెక్ట్గా. ఎంటీ బండి కాబట్టి
సో ఆ 1.5 లీటరు దేవుడా ఆగిపోకుండా ఉంటే చాలు, మనకి హైవే దొరికేస్తుంది, పెద్ద హైవే. సో కొద్దిగా చూసుకొని వెళ్ళిపోతే కన్నా 10 కిలోమీటర్లు. మళ్ళీ సౌండ్ వస్తుంది కొయ్యి 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 అని. లాస్ట్ పెట్రోల్ బంక్ నుంచి మెయిన్ రోడ్లోకి 10 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వచ్చి మళ్ళీ అక్కడ ఆటి నుంచి చూసుకుంటూ వస్తున్నాను. దాదాపు 25 కిలోమీటర్లు వచ్చేసాను హైవేలో. లాస్ట్కి ఈడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. ఈడగా పట్టకపోతే యాడ్ నిలిచిపోతుందో తెలియదు బండి. గమ్మునైతే ఈడ పట్టేసుకోవాలా. సో 3000 పట్టుకుంటే కానీ లోడింగ్ అయిపోయేంత వరకు అయితే ఉంటుంది. చూద్దాం, ఈ వారం పట్టుకుందాం. ఏమంటే ఎంటీ బండి కాబట్టి సరిపోయింది, వచ్చేసింది. లోడ్ బండి అంటే అంతే, ఆగిపోయింది ఆడవుతాను. $3010 అయితే పెట్టినా, ఎందుకంటే ఈ బంకు మీద నమ్మకం లేదు, అందుకనే 3000 కొట్టాను డీజిల్. చూడండి ఎంతకు వచ్చిందో, కాల్ ట్యాంకు ఫుల్గా అయిపోయింది అయితే డీజిల్. ఇక్కడ నుంచి బయలుదేరదాము. వేడి మామూలుగా లేదు. ఆఫీస్ దగ్గరికి సాయంత్రం పోయినా సరిపోతుంది. చూడాలి, ఎక్కడైనా చెట్టు కింద పెట్టేసి తినేసి ఆరాంగా పనుకుండేసి ఫోన్ చేస్తాను మళ్ళీ ఒకసారి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి. సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నదంటే కన పోయేసి, అయినా కూడా రేపే అవుతుంది లోడు, ఈరోజు కాదు. ఇంకా 80 కిలోమీటర్లు పోవాలా. ఫస్ట్ తినాలి, ఎక్కడన్నా కడుపులో మండుతుంది. చూద్దాం. ప్లీజ్ సబరకరాయి సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display.